హై వ్యూవర్స్, ఈ టాపిక్ని వీడియో ఫార్మాట్లో ఇద్దామా వద్దా ఆలోచిస్తూ ఉన్నా. ఎందుకంటే యాక్చువల్లీ ఇది నిన్న తెలిసిన విషయం అండ్ మార్నింగ్ కొంత అప్డేట్ వచ్చింది. అయినా ఎక్కడో కన్ఫ్యూజన్ ఉంది నాకు. బట్ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ కొద్దిసేపు క్రితమే మరలా ఆంధ్రాలో ఎక్కడ బటన్ నొక్కే కార్యక్రమం ఏదో ఆయన ఏదో సబ్ పెడుతున్నారు అంటే వేరే ఊర్లో ఎక్కడన్నా బటన్ నొక్కే కార్యక్రమమే. లేదు అసెంబ్లీకి వెళ్తున్నారంటే మొత్తం చుట్టుపక్కల పరదాలు కట్టేసి లైక్ అవేలో వెళ్తూ ఉంటారు. సో ఈరోజు ఏంటి, ఆ కార్యక్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కీలకమైన కూడా కాదులేండి, రెగ్యులర్ వ్యాఖ్యలు అవి. బట్ ఆ రెగ్యులర్ వ్యాఖ్యలు ఈ మధ్యలో వినిపిలా. అగైన్ అవి వినిపించేటప్పుడు నాకు అనిపించింది ఇంకా ఈయన మరలా వెనక్కి వెళ్ళినాడు. సో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అబ్బా. నాకు వచ్చిన అప్డేట్ అండ్ మోర్ ఓవర్ కొంతమంది వేగుల ద్వారా చేసిన సమాచారం అండ్ రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి సమాచారం, పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న సమాచారం మొత్తం చూస్తూ ఉంటే నిజంగానే వైసీపీకి కౌంటర్ మొదలైనట్టుందే. మొత్తానికి చక్రం తిప్పిని లోకేష, లేదన్నా పవన్ కళ్యాణ, లేదన్నప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి కూడా చాణక్య నీతిని ప్రదర్శించాడా? ఇవన్నీ కూడా నా మైండ్లో మొత్తం రొటేట్ అవుతూ ఫైనల్లీ ఈ వీడియో ఫార్మేట్లో నేను మీకు అందిస్తూ ఉన్నా. ఫస్ట్ చాణక్య నీతి అంటే ఏంటో చెప్తా. చాణక్యుడు ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే, రాజ్యం నువ్వు పరిపాలించి తీరాలంతే. అయితే ఏం చేయాలి? చుట్టుపక్కల వచ్చేటప్పటికి నీ రాజ్యం మీద ఎవరైనా దండెత్తి వస్తారనుకున్నప్పుడు నువ్వు బలవంతుడు అయితే వాడిని ఎదుర్కో. లేదు నువ్వు బలహీనుడివైనా నువ్వు బలవంతుడివైనా నీ రాజ్యంలో ఉన్నట్టు సైనికుడికి ఏమీ కాకూడదు నీకు అనిపించినా అవతల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని ఇద్దరు కూడా సన్ని కుదుర్చుకోవాలి. అప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు అండ్ మరోవరు ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి ఉంటాయి. అప్పుడు వేరే వాడు ఆ పక్క రాజ్యం మీదకి వచ్చాడు, నీ రాజ్యం మీదకి వచ్చి మీరిద్దరు కలిపి అతని మీద పోరాటం చేయవచ్చు. ఓకే, ఎగ్జాక్ట్గా చాణక్య నీతి అంటే ఇలా ఉండదు, కానీ ఫార్మేట్ అయితే ఇదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి అదే ఫాలో అవుతున్నారు. వాస్తవానికి ఏంటి, సొంతంగా వెళ్దామని అనుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చేల్చనివ్వను, మరలా వైసీపీనిగా అధికారంలోకి రానివ్వను, దీనికోసం ఎవరితోనే సరే పొత్తు పెట్టుకుంటా ఎన్ని మెట్లైనా దిగుతా అన్నాడు. సో చాలా క్లారిటీగా ఆయన ఉన్నాడు. ఈ మూమెంట్లో ఎన్డీఏలో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. అయితే బీజేపీ వాళ్ళు వీళ్ళతో కలిసి వెళ్దామా సొంతంగా వెళ్దామా ఆలోచిస్తున్నారు. కారణం ఏంటి, టీడీపీని వీక్ చేద్దాం, ఇటు వచ్చి చూసుకున్నప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద బోల్డెన్ కేసులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో ఉంది, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మనకే ఎడ్జ్ ఉండే ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పి అసలు అనుకున్నారు. బట్ రియాలిటీ ఏంటి, చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ అంటే ఏంటో 2014 నుంచి 2019 వరకు, 1995 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్లాడో, ప్రపంచమంతా కూడా ఆంధ్రులు ఏ రకంగా సెటిల్ అయ్యారో, అసలు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడుల స్వర్గధామంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందో ఏంటో ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకునేలా చేశారు మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన పుణ్యం వల్ల. ఇక దాంతో ప్రజలంతా డిసైడ్ అయి ఉన్నారు, కేవలం పథకాల మీద డిపెండ్ అయ్యి బతికే బతుకుల కన్నా మన డబ్బులతో మన కళ మీద మనం నిలబడతాం గొప్పరా బాబు అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఇది కావాలంటే చంద్రబాబు నాయుడు మరలా సీఎంగా కావాలి. ఇది సర్వేలో మొత్తం తేలింది. ఇక దాంతో పవన్ కళ్యాణ్ బీజేపీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు కాకుండా ఇక వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అంటే ఎట్టి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారిగా ఒప్పుకోరు. మహా ఏదైనా ఉంటే 2029లో చూసుకుందాం, మనం టీడీపీతో కలిసి పొత్తులో భాగంగా వెళ్దాం బీజేపీకి చెప్పారు. బట్ వాళ్ళు వచ్చేసి జగన్తో సాన్నిహిత్యంతో మెయింటైన్ చేస్తున్నారు సెంట్రల్లో. స్టేట్లో వచ్చేసి మొన్న సోము వీర్రాజు ఉన్నంత వరకు వైసీపీ బీ టీంలా ఉన్నారు. పురంధేశ్వరం వచ్చిన తర్వాత వైసీపీ బీజేపీ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఈ మూమెంట్లో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ టీడీపీ బీ టీం అని చెప్పేసి వైసీపీలు అంటున్నారు. ఇన్ని కన్ఫ్యూజన్ల మధ్య కొద్ది రోజులు ఆగుదామని అని చెప్పేసి బీజేపీలు అనుకుంటే ఈ మూమెంట్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేసి జగన్ ఆట మొదలెట్టేశాడు. ఇక దీంతో పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయాడు, బీజేపీ వాళ్ళు తెలిసి ఆడుతున్నారా తెలియక ఆడుతున్నారా లేదా వైసీపీ ట్రాప్లో పడ్డారు, ఇవన్నీ తర్వాత సంగతి, నిజం ఇలాంటి తర్వాత తెలిస్తే ముందైతే టీడీపీతో కలిసి మేము ఎన్నికలకు వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారనుకున్నాడు. క్లారిటీ ఇచ్చేశాడు. ఇక అప్పుడు బీజేపీ వాళ్ళు గొంతులో వెలకాయబడ్డట్టు అయిపోయింది, ముఖ్యంగా ఏపీ బీజేపీ నాయకులు గొంతులో. ఎందుకు, టీడీపీ జనసేనతో కాకుండా బీజేపీలో అడుగు ముందుకేస్తే కేఏపాల్ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా రావన్నమాట. ఇక దాంతో వీళ్ళతో వెళ్ళక తప్పదని చెప్పేసి ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. బట్ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటట్టుకేమో ఆ రకంగా వాళ్ళు అడుగులు వేయటంలా. ఇక దీంతో పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు మన వారాహయాత్ర చేసిన మూమెంట్లో టీడీపీ జనసేన కలిసి అడుగులు ముందుకు వేస్తామంటే ఏపీ ప్రజల్లో వచ్చే స్పందన ఎలా ఉందో ఏంటో మొత్తం బీజేపీ పెద్దలు తెలిసేలా చేశాడు. ఇదే విషయాన్ని ఏపీలో ఉన్న బీజేపీలు కూడా తెలియజేశారు. ఇక వాళ్ళు ఒకటే డిసైడ్ అన్నారు, తెలంగాణలో చూస్తే చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు కూడా కొద్దో గొప్ప బీఆర్ఎస్కి ఫేవర్గా ఉండే,
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఒక్కసారి జనాలంతా కూడా కాంగ్రెస్ సైడ్ మారేన్నారు. ఎందుకు? కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు జగన్ సహకారం అందించే, సో బీజేపీకి వద్దు. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో ఒరగబెట్టింది ఏమీ లేదు. ఒకవేళ ఎదురు ఉన్నా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి వాళ్ళు స్పందించిన విధానం కరెక్ట్గా లేదు అన్న వేలో కావచ్చు. లేదంటే చంద్రబాబు నాయుడు ఆనాడు చేసిన డెవలప్మెంట్ని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. సో కొత్తగా చేసింది ఏమీ లేదు. వీళ్ళు డిఫరెంట్ ఫార్మాట్లో లేదు అన్నప్పుడు ఒకసారి కాంగ్రెస్ కూడా ఛాన్స్ ఇద్దాం అన్న ఫార్మాట్లో బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ వైపు అంతా చూస్తూ ఉన్నారు. బండి సంజయ్ మార్చిన తర్వాత బీజేపీకి సంబంధించి తెలంగాణలో గ్రాఫ్ కూడా పడిపోతూ ఉంది. ఇక్కడ తెలంగాణలో చూసినా అటు ఆంధ్రలో చూసినా ఎటు చూసినా బీజేపీకి ఓ రకం చెప్పాలంటే అది పెద్ద బొక్క అనేది పడింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత. ఇక ఎలా ఏంటి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాల్సింది చెప్పున్నాడు. ఇక నిన్న లోకేష్ వెళ్ళేసి ఆయన మాట్లాడున్నాడు. ఈ మూమెంట్లో పురంధేశ్వరి తీసుకెళ్ళని చెప్పేసి అంటున్న మూమెంట్లో ఆల్రెడీ క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఏమని? అయ్యా లోకేష్ వెళ్ళే టూర్ కావచ్చు, పురంధేశ్వరి వెళ్ళే టూర్ రెండు డిఫరెంట్. అసలు ఆల్రెడీ పురంధేశ్వరి గారు ఉన్నారు అండ్ లోకేష్కి వచ్చేసి అపాయింట్మెంట్ దొరికింది, వచ్చిన్నారు. అండ్ కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో అంతా అనుకొని వెళ్ళింది కదా, అప్పటికప్పుడు అనుకోకుండా ఆ రకం కలిసినారు తప్ప వేరేది కాదు అన్నారు. ఇక లోకేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు కేసులకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా లేవా, 17A అప్లై అయితే ఆ రకంగా అసలు అప్లై చేయనీయకుండా గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా వాళ్ళు అసలు ఎలా చేశారు, ఏం చేశారు, అండ్ ఇన్ని రోజులు జైల్లో ఎలా ఉంచున్నారు, అండ్ లోయర్ కోర్టులో ఎలా ఉంది, ఏపీ హైకోర్టులో ఎలా ఉంది, సుప్రీంకోర్టులో ఎలా ఉంది ఏంటి, అండ్ మోరోవర్ లోకేష్ మీద వచ్చేసి ఎటువంటి కేసులు పెట్టున్నారు, అండ్ మోరోవర్ బ్రాహ్మణికి సంబంధించి కావచ్చు, భూనర్కి సంబంధించి కావచ్చు, మరలా వాళ్ళని ఇబ్బందులకు ఏ రకంగా గురి చేస్తున్నారు, వాళ్ళ మీద ఎటువంటి కామెంట్లు చేస్తున్నారు, ఇంక్లూడింగ్ రోజా, రిమైనింగ్ వైసీపీ వాళ్ళు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చినారు. ఇక దాంతో అమిత్ షా కూడా మాకు కొంత తెలిసింది, బట్ మీరు చెప్పండి మీ మీద ఎన్ని కేసులు పెట్టారు, మీ నాన్న మీద ఎన్ని కేసులు పెట్టున్నారు, అండ్ మరో అసలు జరిగిన తప్పిదం ఏంటి, అసలు ఎక్కడ ఏంటి అని చెప్పేసి అని అడిగి, మీ నాన్నని ఈ వయసులో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఆయన చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గొప్ప ఘనత ఉన్నటువంటి వ్యక్తి, అతని ఈ రకం జైల్లో పెట్టడం ఏంటి, మేము అన్ని గమనిస్తున్నాం, సరైన సమయంలో సరైన చర్యలు మేము తీసుకుంటాము, మీరైతే ధైర్యంగా ఉండండి అన్నట్టుగా ఆయన చెప్పారని చెప్పేసి చివరికి అప్డేట్ అనేది బయటకు వచ్చింది. ఇక దాంతో ఇక వైసీపీలో మరల సెగ మొదలైంది. వీళ్ళు మరలా మొదటకే అంటారు అగైన్ మరల టీడీపీ జనసేన బీజేపీ అన్నట్టుగా అయిపోతున్నారు. సో 2014 రిపీట్ అయ్యేలా ఉంది. ఇక మనం ఊరుకోకూడదు, మళ్ళీ మన మాటలు పదును పెట్టాలన్నారు. వీళ్ళకి వచ్చిన మాటలు ఏంటి? పవన్ కళ్యాణ్ పిల్లలు, పవన్ కళ్యాణ్ భార్యలు, 3 ఏళ్ళ కోసం మారుస్తారు. అదే పాట ఈరోజు కూడా. అదేమంటే లోకేష్ని ఏదోటి అనాలి, చంద్రబాబుని ఏదోటి అనాలి, బాలకృష్ణ ఏదోటి అనాలి, పవన్ కళ్యాణ్ ఏదోటి అనాలి. అదే మాట ఈరోజు. అంతేగాని 2019 నుంచి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాం, మెగా డిఎస్సీ ఇచ్చాం, మద్యపాన నిషేధం చేసాం, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం, అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఒక్కటంటే చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణలో ఎన్నికలకు వెళ్ళబోతున్న మూమెంట్లో కేటీఆర్ ఏం చెప్తున్నాడు, హరీష్ రావు ఏం చెప్తున్నాడు, ఆ ప్రభుత్వంలో ఈవెన్ బీఆర్ఎస్ ఉన్నటువంటి మిగతా మంత్రులు వాళ్ళ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక్కొక్కటి బ్రహ్మాండంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏపీలో ఒక్క డిపార్ట్మెంట్ అంటే దట్ మీన్స్ ఒక్క శాఖ మంత్రి అయినా వాళ్ళ శాఖలు ఇదిగో పలానా సాధించిన ఒక్కటని చెప్తారని ఒకసారి మీరు ఆలోచించండి. అలా ఎవరు ఉన్నారో ఒకసారి మీరు చూడండి. అమ్మటరాము జలవనరుల శాఖ మంత్రి ఆయన వచ్చి సినిమా రివ్యూలు చెప్తూ ఉంటాడు, సినిమా కలెక్షన్ చెప్తూ ఉంటాడు, రోజే వచ్చేసి ఆమె ఏదేదో మాట్లాడిద్ది అసలు. అండ్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైతం వచ్చేసి పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదే దత్తపుత్రుడు అంటూ ఆయన ఏదేదో అంటూ ఉంటాడు. అదేంటి ఆయన గుడివాడు అమర్నాథ్ కోడి గుడ్డు పెట్టింది గుడ్డు పొదగలేదు అంటాడు. అదేంటి ఎంఓఎల్ చేసుకున్నాం మామిడి తండ్రి కంపెనీలతో, యూట్యూబ్ వాళ్ళతో, ఇంకేవో ఎంత పుత్తడి రేకులు ఏదో ఉంటాయి కదా రేకులు తినేవి, ఆ రేకులు వాళ్ళతో కంపెనీ ఒప్పందాలను ఇవన్నీ అంటుంది కాదు, బయట మొత్తం ట్రోలింగ్ అవుతున్నాయి. సో కన్క్లూజన్ ఏంటయ్యా అన్నప్పుడు ఈరోజు సింపుల్గా వైసీపీ వాళ్ళు చేసే డెవలప్మెంట్ ఏమీ లేదు, అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అంటూ డబ్బులు పంచుతుంది తప్ప వాళ్ళు చేయగలుగుతుంది ఏమీ లేదు. రేపటి రోజు అప్పులు ఊపిలో రాష్ట్రం కూరుకుపోవటమే, పెట్టుబడులు పెట్టేవాళ్ళు రారు, పిల్లలకు ఉద్యోగాలు రావు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడే బతకడం అంటే ఇక అంతకుమించిన దారుణ బతుకు ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ వైసీపీగా మాకొద్దని జనాలు డిసైడ్ అయి ఉన్నారు. ఇక ఇటువంటి మూమెంట్లో ఎవరైతే పథకాల మీద డిపెండ్ అయ్యి బతుకుతూ ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టాలి. అండ్ మోరోవర్ వాళ్ళని ఈ ప్రభుత్వానికి జట్ మీన్స్ వైసీపీకి తప్ప ఇంకెవరికి వాళ్ళు ఓటు వేయకూడదు అన్నట్టు వాళ్ళ మైండ్ మార్చాలి. అండ్ మిగతా చోట్ల వచ్చేసి ఇంకా అవునన్నా కాదన్నా నేను రాజకీయాలు వెళ్ళడం మనం చూస్తాం కదా, డబ్బో కులమో ప్రాంతమో ఇంకేదో రెచ్చగొడతారు. మొత్తానికి ఎలాగైతేనేమి రాజకీయం అంటే ఎంత వరస్ట్గా ఉండిద్దో అలా కొంతమంది చూపించబోతున్నారు. రాజకీయం అంటే పరిపాలన కోసం అండ్ అభివృద్ధి చేయడం కోసమే తప్ప ప్రజలను వేధించడం కోసం కాదని చెప్పేసి ఇంకొకరు చూపుతూ ఉన్నారు. రెండిట్లో ఎవరు ఏంటనేది ప్రజలు డిసైడ్ అవ్వాల్సి ఉంది. బట్ మొత్తంగా అటు లోకేష్ చక్రం తిప్పాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చక్రం తిప్పాడు, అండ్ జైల్లో ఉండి చంద్రబాబు గారు సైతం తన యొక్క చాణక్యనీతిని ప్రదర్శించారు. అంతిమంగా రానున్న రోజుల్లో ఏపీలో వైసీపీకి కౌంట్ డౌన్ అనేది ఎండ్ అవుతుంది. దట్ మీన్స్ వైసీపీ అనేది ఓడిపోయి ఇంట్లో ఉంటుందని నాకైతే అనిపిస్తూ ఉంది.